ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. అన్నప్రసాద వితరణ చేసిన దంపతులు మ్యానా కవిత మహేందర్. చిగురుమామిడి మండల కేంద్రంలో దుర్గామాత వద్ద 3వ రోజు పండితులు ఆకవరం శివప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని దంపతులు మ్యాన కవిత మహేందర్ ఆకాంక్షించారు. శనివారం దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అయిన అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్న అమ్మవారి వద్ద మ్యాన కవిత మహేందర్ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత ఆశీస్సుల దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. చిగురుమామిడి మండలంలో దుర్గామాత నవరాత్రి సందర్భంగా యువకులు స్వాములు దీక్షతో పాటు ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో సాంస్కృతిక సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని సూచించారు. మండలంలో మండపాల వద్ద అమ్మవారి విగ్రహాలను నెలకొల్పి నిత్యం వేల రూపాయలలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, జిల్లా నాయకులు చిటిమల రవి, మాజీ రైతు సమన్వయ సమితి జిల్లా నాయకులు సాంబారు కొమరయ్య, మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పెనుకుల తిరుపతితో పాటు లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ గాదె రఘునాథ్ రెడ్డి, గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరింత సమాచారం కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమో నమః. ఓం పశువే ఓం ఛాయవి ధానభుజాలంకరాక ఫుల్వే ఓం పుష్పై యోమాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ ఓం ఆచార్య మహేగణ్య కుమారి మహేంద్ర శరణ్యాత్రే లగే దేవి నారాయణ నమోస్తుతే శ్రీ మహాకాళి. జరగరా కొద్దిగా ఓకే